ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరెందరో దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించి వారి వారి అనుమానాలని వారి ముందు అడుగుతూ సమాధానాలు తీసుకుంటూ ఉండే అలవాటు చేసుకున్నారు చాలామంది. ముఖ్యంగా ఒకరు దర్శించడానికి వచ్చినప్పుడు ఏమని అడుగుతున్నారు? స్వప్నంలో మామూలుగా జాగ్రత్త స్వప్న సుషుప్తలు అందరికీ తెలుసు కదా. ఈ స్వప్నంలో సత్యానుభూతిని ఏ విధంగా మనం జ్ఞప్తించుకుంటాము, గుర్తిస్తాము, దానికి మార్గం ఏమిటి అంటూ అడగటం మొదలుపెట్టారు. దానికి మహర్షుల వారు, ఇప్పుడు నీ మెలకువ ఉంది చూశావు, ఇదేమన్నా సత్యమా? ఇది కూడా నీ కలే కదా. వాని జ్ఞప్తికైనా కోరిక అన్నీ తలపులే. మరి మనస్సు మేల్కొన్న తరువాతే అవన్నీ బయటకు వస్తున్నాయి. ఓ పని చెయ్యి, మనస్సు లేనప్పుడు నీవు ఉన్నావా లేదా? ఉన్నానని అంటావు. మరి నీ ఉనికియే నీ ఆత్మ అనుభూతి కదా. అయినా నీకు అర్థం కావటం లేదంటావు. ఇవన్నీ కూడా నీ ఆలోచనలు మాత్రమే. వాటికి నీవు దూరం కావలసిన అవసరం ఎంతైనా ఉంది. నిద్ర లేచినప్పటి నుంచి నీకు ఏవో కొన్ని ఆలోచనలు పట్టి పీడిస్తూనే ఉంటాయి దైనందిక జీవితంలో. అయితే ఇంకా నువ్వు ఏమని అడుగుతున్నావు? మనసే మాయ అంటున్నావు. మరి ఇంతకీ మాయ అంటే ఏంటో తెలుసునా? అది విచారించు. మనస్సు ఆత్మకి, సత్యానికి దూరమన్న ఎరుకే మాయ. మాయవిడిగా ఎక్కడుంది? కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? మమ మాయ అన్నాడు. నన్ను శరణజొచ్చిన వారికి మాయ ఏమి చెయ్యదు అని చెప్పారు కదా. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటానన్నారు కదా. ఇక్కడ కూడా మనస్సు సత్యంలోనిదేను, దానికి వేరుగా అది ఉండలేదు, అది లేదు కూడా. ఇంత చిన్న విషయం తెలిస్తే మరి నీవు మాయను జయించినట్లేగా, దాని దాటినట్లే కదా. కనుక నీవు అనవసరంగా ఇదేదో అభూత కల్పన కింద చూస్తున్నావు. అసలు మనస్సు అంటే ఏమిటి? ఆలోచన సమూహము. ఈ ఆలోచనలు ఎవరికి? నాకు, నేను అంటావు. ఆ నేనెవరు? చూడబోతే అట్టి చిచ్చడ గ్రంథి అంటూ ఏదీ ఉద్భవించలేదు. కనుక నేనెవరన్న విచారము చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు అనుకోవచ్చు ఇదంతా బుద్ధికి గోచరమని. మరి ఇంతకీ ఆ బుద్ధి ఎవరిది? ఉన్న సమస్య అంతా దాని చుట్టూ అల్లుకున్నదే కదా. నిద్రలో నీ బుద్ధి ప్రమేయం లేనప్పుడు కూడా మరి నీవు ఉన్నావా లేదా? నిద్రలో లేవని అనవు కదా, నిద్రలోనూ ఉన్నావు. ఆ ఉన్న సత్యాన్ని
నీవు మరి జాగ్రత్తలో తీసుకురా, జాగ్రత్త సుషుప్తిని తీసుకురా. అప్పుడు అర్థమవుతుంది నేను అంటే ఏమిటో అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి నాయన, నిద్రలో బుద్ధి ప్రమేయం లేదు అని అన్నావు కాబట్టి నీవు లేవనవు కదా. అసలు నీ ఉన్నట్లు నీకు ఎలా తెలిసింది? నీ ఉనికియే నీ అనుభూతి. నీవు లేని క్షణాన్ని నీవెలా ఊహిస్తావు? కాబట్టి ఆత్మ అనుభూతి లేని క్షణమే ఉండదు. అది నిత్యము, అది సత్యము, అది ఏకము, అది అనంతము. కాబట్టి ఏదో నిద్రలో కలలో ఉన్నది గుర్తుపెట్టుకోవడం అంటున్నావు. నిజానికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా అసత్యములు, కల సమములు. నువ్వేమనుకుంటున్నావు? కల అసత్యము అని జాగ్రత్త అవస్థ చెబుతున్నావు. పోనీ నిద్రలో ఉన్న సత్యాన్నమన్నా గ్రహిస్తున్నావా? నిద్ర నాకేమీ తెలియదంటున్నావు. అక్కడ తెలియని విషయము, ఇక్కడ కలగన్న విషయము, జాగ్రత్తలో అన్నీ చూస్తున్నది. మరి ఈ మూడు కూడా అసత్యములు. మరి సత్యమేమిటి? ఇందాక చెప్పినట్లు నేను ఉన్నానంటున్నావే, ఆ ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యం. ఆ ఎరుక స్థితిలో, ఆత్మస్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావన ఎక్కడ, కాలమెక్కడ, భవిష్యత్ ఎక్కడ, గతమెక్కడ? ఇదంతా కూడా అహంకారపు చేష్టలని గుర్తించు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా అసత్యములు. అవి ఆత్మని విడిచి లేవు. నీవు నీవుగా నిలిచినప్పుడు, అంటే అహం స్ఫురణగా, ఆత్మగా, తురీయంగా సత్యస్థితిలో నీవు నిలిచినప్పుడు మరి జీవుడెక్కడ, దేహాదులెక్కడ, సంసారం ఎక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలెక్కడ, అన్యత్వం ఎక్కడ? కనుక విచారించు. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు. ఊరక ఉండు, మౌనానికి రా, అంతర్ముఖము కా. అప్పుడు తెలుస్తుంది. ఆలోచన లేని మనస్సు, శుద్ధ సత్వ మనస్సు ఆత్మగానే ప్రకాశిస్తున్న సంగతి నీకే తెలుస్తుంది. మంచిది. మౌనమే నీ ఉనికి.